వీక్షకులందరికీ నమస్కారం. మొక్కజొన్న రైతులకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రబీ సీజన్లో 42 లక్షల టన్నుల మొక్కజొన్న ధాన్యం ఉత్పత్తి అయింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గరిష్టంగా ఉత్పత్తి అయిన మొక్కజొన్న 13 లక్షల టన్నులు మాత్రమే. అది ఒక్కసారిగా గత ఏడాది కన్నా ఈ ఏడాదికి 400% పెరిగిపోయింది. రకరకాల కారణాలు. ఏ పంట వేసినా కూడా కనీసం 10,000 లాభం వస్తున్న గ్యారెంటీ లేకపోవడం, మిర్చి పంట రైతుల్ని గత సీజన్లో, ఈ సీజన్ కాదు, గత సీజన్లో పెద్ద ఎత్తున ధరలు లేక పతనం కావడం, వరి సాగు చేస్తే ఎకరాకి 46,000 ఖర్చు అయితే ఆ ధాన్యం అమ్మితే 38,000 రావడం, ఇక ఏదో మొక్కజొన్నలో పెద్ద ఎత్తున దిగుబడులు వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు కూడా పెరిగాయి. ఒక 40 నుంచి 45 క్వింటాల దిగుబడులు కూడా రైతులు సాధిస్తున్నారు. దీంతో రైతులంతా నీటిపారుదల సదుపాయం ఉన్న రైతులంతా మొక్కజొన్న వేస్తూ ఉన్నారు. కూలీల సమస్య కూడా లేకపోవడం. ఇతర పంటల్లో మిర్చి ఎకరా సాగు చేస్తే ఆ మిర్చి మొత్తం పంట అయిపోయేసరికి 300 మంది కూలీలు అవసరం అవుతారు. వరి సాగులో నాట్లు వేసిన దగ్గర నుంచి పంట కోత కూడా కూలీలతోనే చేపిస్తే 50 మంది కూలీలు అవసరం అవుతారు. నాట్లు వేయటం, కలుపులు తీయటం, పురుగు మందులు పిచికారీ చేయడం, లాస్ట్లో హార్వెస్ట్ చేయడం. ఇక మొక్కజొన్నకు ఆ సమస్య లేదు. విత్తనాలు వేసేటప్పుడు ఇద్దరు అయితే ఒక ఎకరానికి విత్తనాలు వేసేస్తారు. ట్రాక్టర్లు వచ్చాయి, హోల్స్ చేస్తూ ఉన్నాయి. ఇంకా తర్వాత కలుపు మందు పిచికారీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత పిచికారీ మొత్తం డ్రోన్స్తో పిచికారీ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఇక మిషన్ హార్వెస్టింగ్ 2 గంటలు అయిపోద్ది, తీసుకొచ్చి ధాన్యం బయటపోస్తూ ఉన్నారు. అంటే 10 మంది మనుషులతో కూడా పని లేదు. ఒక 3 నెలల పంట మొత్తం కాలంలో ఒక ఎకరాకి 10 మంది మనుషులతో పని లేదు. రైతులు దీన్ని 10 ఎకరాలు వేసినా 20 ఎకరాలు వేసినా ఒక రైతే దాన్ని చేయగలుగుతూ ఉన్నాడు. కూలీల కోసం ఎతకాల్సిన అవసరం లేకుండా. గత ఏడాది 2,300, 2,200, 2,150 ధరలు కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి. మద్దతు ధర అయితే గత ఏడాది కూడా దక్కలేదు, కానీ మద్దతు ధర కన్నా కూడా కొద్దిగా 100-150 రూపాయలు తక్కువతో ధర బాగా దక్కింది. కొన్ని సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో 2,600 రూపాయలు కూడా కొనుగోలు చేశారు. దాంతో రైతులు ఈ ఏడాది పెద్ద ఎత్తున సాగు చేశారు. 12 లక్షల ఎకరాలు పైగా సాగు అయింది. 42 లక్షల టన్నులు దిగుబడులు వచ్చాయి. ఇప్పటికే సగం హార్వెస్టింగ్ అయిపోయింది, ఇంకా సగం హార్వెస్టింగ్ చేయాల్సింది. మద్దతు ధర 2,400 ఉంటే రాష్ట్రంలో 1,600, 1,650, 1,700, 1,730, 1,750 రూపాయలు హైయెస్ట్ రైతుకు దక్కుతున్న ధర. అంటే రైతు మద్దతు ధర కన్నా కూడా ప్రతి క్వింటాకి 650 నుంచి 700 రూపాయలు, 750 రూపాయలు, 800 రూపాయలు కూడా నష్టపోతూ ఉన్నారు. 10 ఎకరాలు సాగు చేసిన రైతుకి 3 లక్షల రూపాయల నష్టం. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో మద్దతు ధరలు అయితే పెద్ద ఎత్తున ప్రకటిస్తారు. మీడియా మొత్తాన్ని 200 మంది మీడియా ప్రతినిధులను పిలిచి. కానీ ఆ పంటకి మద్దతు ధర దక్కనప్పుడు ఒకడు కూడా నోరు తెరవడు. మరి మొక్కజొన్నకి రైతులు నెల రోజుల నుంచి నానా పాటలు పడి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్నకి ధర దక్కక ఇబ్బంది పడతా ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రి లేఖ రాసిన దున్నపోత మీద వాన కురిసినట్టు తప్ప కేంద్రం స్పందించింది లేదు. తాజాగా మరొకసారి ముఖ్యమంత్రి స్పందించారు. ఈ మద్దతు ధరకి రైతులను అమ్మిన ధరకు ఉన్న వ్యత్యాసాన్ని ఆ గ్యాప్ ఫండింగ్ రైతుల ఖాతాలో జమ చేయాలి, ఈ పథకాన్ని జూన్ వరకు కూడా విస్తరించాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. రైతులు 2 తెలుగు రాష్ట్రాల్లోనే 8,000 నుంచి 9,000 కోట్ల రూపాయలు నష్టం పోయారు. మరి గ్యాప్ ఫండింగ్ రైతుల ఖాతాలో పడుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలిపోయింది. అసలు రాదని మనం చెప్పడానికి లేదు, ఎందుకంటే కొత్త రావచ్చు, లేదంటే లేదు. కేంద్రం ఎలా స్పందించబోతా ఉంది? ముఖ్యమంత్రి అయితే లేఖల మీద లేఖలు రాస్తూ ఉన్నారు. మార్క్ఫెడ్ని, నాఫెడ్ని ఉన్న సంస్థల రంగంలో దింపి కొనుగోలు చేయండి అని ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఆ సంస్థలు అయితే కొనుగోలు చేయడానికి ముందుకు రావు, వచ్చే అవకాశం లేదు. ఒకవేళ కొనుగోలు చేసినా ఈ ధాన్యం అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో వాళ్ళకి అర్థం కావడం లేదు. కేవలం ఒక ప్యాడీ మాత్రమే, వడ్లు మాత్రమే మిల్లర్ల కొనుగోలు చేసి మిల్లు ఆడిచ్చి ఆ బియ్యాన్ని మాత్రం సివిల్ సప్లైస్కి అందిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి నెల సివిల్ సప్లైస్ ద్వారా బియ్యం సప్లై చేయాలి కాబట్టి ఆ ఒక్క విషయంలోనే వ్యవస్థ మద్దతు ధర లభిస్తూ ఉంది. మొక్కజొన్న విషయంలో ముఖ్యమంత్రి అయితే సీరియస్గా ఉన్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వమే 42 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇవ్వగలదా? అంత ధాన్యం నిల్వ చేసే గిడ్డంగులు ఉన్నాయా?
అంత ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుగా పెట్టుబడి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 12,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయా? ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటే అవన్నీ అవే పనులే కాదు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేసే అవకాశాలు లేవు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ రైతుల ఖాతాలో వేస్తే రైతులకు కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కొంతమంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు, అద్భుతమైన ధర దక్కుతూ ఉంది మా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వంలో. మంచిది, రైతుకు కావాల్సింది కూడా అదే, మంచి అద్భుతమైన ధర దక్కుతుంది కాబట్టి ఇక అక్కడ ఇష్యూ లేదని చెప్పాలి. రైతులు అక్కడ అంతా హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో ప్రభుత్వం నడుస్తున్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. సరే, విమర్శలు చేయడం ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ధరలు అయితే 26 పంటలకు ప్రకటించినా కొనుగోలు చేసేది మాత్రం 1-2 పంటలు మాత్రమే. ఈ ఎంఎస్పీ గ్యాప్ ఫండింగ్ని కనీసం వారు నేరుగా కొనుగోలు చేయకపోయినా రైతు ఎంత నష్టపోయారో ఆ అమౌంట్ నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తే కొంతవరకు రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు, మీ ప్రాంతంలో మీరు మొక్కజొన్న ఏ ధరకు అమ్మారు, ఏ ప్రాంతం, ఎంత సరుకు అమ్మారు, 100 బస్తాలా, 200 క్వింటాలా, 300 క్వింటాలా అనే విషయాన్ని కామెంట్ చేయండి. 2,400 ధర ఏదైనా రైతుకు దక్కుతుందా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే తెలంగాణలో ఒక 2 రైతులకి 2,400 రూపాయల ధర దక్కింది. ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళిద్దరికైనా దక్కిందా లేదా అనే విషయాన్ని కూడా ఈ వీడియో తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.